శ్రీకృష్ణుడు స్వయంగా తన్ను పిలిచే ఒక మార్గాన్ని చెప్పారు. ఆ కన్నయ్యని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవచ్చు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి శ్రీకృష్ణుడు వెదువు చెట్టుని బ్యాంబూ ట్రీ అని కూడా అంటారు, కొన్ని చోట్ల బాంసీ అని కూడా అంటారు. చెట్టుతో ఇలా అంటారంట: ఓ చిన్ని వృక్షమా, నువ్వు నీ లోపల ఖాళీగా ఉంచు, నా మధురగానాన్ని అందులో నింపుతాను, అప్పుడు నువ్వు ఫ్లూట్ వేణువుగా ప్రసిద్ధి చెందుతావు అని శ్రీకృష్ణుడు చెప్తారు. ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, దీని వెనకాల చాలా డెప్త్ మీనింగ్ ఉంది అండ్ స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ వైష్ణవ ముద్ర తెలిసే ఉంటుంది. ఒకసారి మీరు మీ చేతులతో వైష్ణవి ముద్రను వేసి బొటనవేలుతో మీ చెవుల్ని క్లోజ్ చేయండి. అప్పుడు మీకు బయట నుంచి ఎటువంటి శబ్దం వినిపించకుండా ఉంటుంది. అప్పుడు మీరు మీ లోపల మొత్తం ఖాళీ అయిపోతారు, ఒక వెదువు చెట్టులాగా. కొంతసేపు మీ చెవులని అలాగే క్లోజ్ చేసి ఉంచి మనసులో కృష్ణుడిని ధ్యానిస్తూ దాని మీద మీరు ఫోకస్డ్ గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక సముద్రంలో అలలా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇలా మీరు ఈ ప్రాసెస్ ఒక 20 days కంటిన్యూగా చేస్తే రాను రాను ఆ సముద్ర శబ్దం ఒక వేణుగానంలా మారిపోతుందంట. ఆ సౌండ్ ఎంత బాగుంటుందంటే మీరు చాలా ప్రశాంతతని ఆస్వాదిస్తారు. అదే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రియల్ వాయిస్. నేను ఎగ్జాక్ట్ 20 days ఈ ప్రాసెస్ అయితే చేశాను. నా ఒళ్ళు పులకరించింది. కృష్ణుడితో రియల్ గా మాట్లాడుతున్నానా అన్న ట్రాన్స్ లోకి వెళ్ళాను. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పక్కాగా కృష్ణుడితో మాట్లాడతారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం యశ్విని ఫాలో కొట్టండి.